హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. ఈరోజు వేములవాడకి వెళ్తున్నాం. వ్లాగ్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాం. హాయ్ విదు. ఓకే, లెట్స్ కంటిన్యూ. మమ్మీ కాయ చెప్పు. మేము వేములవాడ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8:39 అట్లా అయినట్టుంది. ఇంకా వెళ్ళి కార్స్ నార్మల్గా పార్కింగ్ ఏరియాలో పెట్టేసి రూమ్స్ కోసం అని చెప్పేసి వెళ్ళినాము. రూమ్స్ కోసం వెతికి ఆ మెయిన్ టెంపుల్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మొత్తం ఆ కన్స్ట్రక్షన్ ఏరియా అంతా బ్లూ రేకులతోని కవర్ చేసేసిండ్రు. అసలు మనకు లోపలికి ఏం కనిపించట్లేదు. నార్మల్గా ఇంకా కార్ వేరే దగ్గర పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళినాం. చాలా దూరం ఉండే. నడుచుకుంటూ రూమ్స్ దగ్గరికి వెళ్ళి రూమ్ తీసుకొని నైట్ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుందామన్న ప్లాన్తోనే వచ్చినాం. హాయ్ తాత, హాయ్. డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్. ఇటు చూడు. ఏ తాతయ్య ఇటు చూడు. చూడు 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 చూడు. నమస్తే పెట్టు. హాయ్ హాయ్. విదు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ 6 వరకు అందరం రెడీ అయిపోయినాం. మళ్ళీ ఎండాకాలం కదా, తొందరగా దర్శనం అయిపోతే ఎండ ఉండదు అని తొందరగా రెడీ అయిపోయినాం. దర్శనం కోసం వెళ్తున్నాం. దర్శనం మొక్కులు అన్ని భీమేశ్వర స్వామి టెంపుల్లోనే కాబట్టి ఇక్కడ భీమేశ్వర స్వామి టెంపుల్లో మేము కోడని కట్టేస్తున్నాము. ఆ టెంపుల్లో చాలా రష్ తక్కువ ఉండే, మార్నింగ్ టైం కదా, తక్కువ మంది ఉన్నారు. చాలా ప్రశాంతంగా దర్శనం అయింది. విధు కూడా ఆవుని చూసి ఏం భయపడలేదు, మంచిగా మొక్కమని చెప్తే మొక్కిండు. అక్కడ మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత లోపలే అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాము. ఇది ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వేములవాడలో దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత కొండగట్టుకు వెళ్ళాలని ప్లాన్.
వెంటనే ఇంకా కొండగట్టుకు స్టార్ట్ అయిపోయినాం. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. కొండగట్టుకు వెళ్ళే దారిలో ఆగి టిఫిన్ వేసి కొండగట్టుకు వెళ్ళినాము. మేము మార్నింగ్ అక్కడ దర్శనం తొందరగా అయిపోయింది కాబట్టి కొండగట్టు తొందరగా రీచ్ అయినాం. ఎండ ఇంకా అంత ఎక్కువేం కాలేదు. సేమ్ వెమ్లవాడలో ఎట్లా తక్కువ జనాలు ఉండేను, కొండగట్టులో మేము వెళ్ళిన టైంకి తక్కువ మంది ఉన్నారు. మా దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఆ లైన్స్ అంతా ఫుల్ అయిపోయినాయి. మేము వెళ్ళినప్పుడు కొంచెం ఫాస్ట్గా, అసలు లైన్స్లో ఎక్కడ ఆగలేదు. మాకు 15 minutesలో దర్శనం అయిపోయింది. చాలా ప్రశాంతంగా దర్శనం అయింది. లోపల కూడా చాలాసేపు కూర్చున్నాం. పట్టుకున్నాను. బనానా తింటుంది మంచి. ఏమని ఏమని అరే ఎంజాయ్ చేస్తున్నాయి. జై శ్రీరామ్. నా దర్శన ప్రాప్తి రస్తు. హలో హలో అమ్మ అమ్మ కొండగట్టు నుంచి డైరెక్ట్ కామారెడ్డికి స్టార్ట్ అయిపోయినాం. అక్కడ షాప్లో విధు ఇంట్లో ఎప్పుడు 24/7 మిక్సీతో ఆడతాడు. అందుకోసమని ఒక చిన్న సెట్ తీసుకున్నాము. నార్మల్గా చిన్నపిల్లల పావుల సెట్ ఉంటుంది కదా, అందులో మిక్సీ ఏదైతే ఓన్లు అవుతుందో అదే తీసుకున్నాము. దాంతో ఆడుతున్నాడు. ఇంకా వెనక సీట్కి వెళ్ళి అత్తతోని నానితోని మంచిగా ఆడుకుంటున్నాడు. అలా మా వేములవాడ అండ్ కొండగట్టు ట్రిప్ ఎండ్ అయింది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.